ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం అనేది కూడా ఎవరికి కూడా టైం దొరకట్లేదు. మరి చదివిన దానికంటే చూస్తే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతామని ప్రతి ఒక్కరు అంటారు. మరి ఈరోజు చూసినట్లయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఎగ్జైట్మెంట్తో వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అని వీడి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే బాగానే ఉంటుందండి. హనుమాన్ అంటే మనకు తెలిసిందే కదా. అవును. ఎన్నో అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా తీస్తున్నారు అంటే మనకు హనుమాన్ స్టోరీ ఎట్లా ఉందంటే గ్రాఫిక్స్ ఇట్లా బాగుంది అని చెప్పేసి చెప్పారు. రివ్యూ కూడా చాలా బాగుంది మూవీకి. సో అందుకే చూడడానికి వచ్చాను. మేడం, ఇప్పుడు చూసినట్లయితే దర్శక నిర్మాతలు చాలా మందికి మన చరిత్ర కానీ ఇది కానీ కొంత మారుస్తున్నారు. అంటే మనకి చరిత్ర మారిస్తే పిల్లలకి వచ్చేటువంటి భవిష్యత్ తరాల వారికి తెలియదు. సో వాళ్ళకి ఇష్టానుసారంగా డబ్బుల కోసమే ఈ విధంగా మారుస్తున్నారు అని చెప్పేసి ఒక విమర్శ కూడా ఉంది. దానికి మీరు ఏమంటారు? అంటే రాబోయే తరానికి కూడా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాకపోతే స్టోరీ అయితే ఏం చేంజ్ చేయరు కదా. అంటే ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేలాగానే వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు. సృజనాత్మకత అనేది ఏదైతే క్రియేటివిటీ చేస్తే పర్వాలేదు, కానీ స్టోరీ ఇప్పుడు మనకి ఆదిపురుషులో చూసుకున్నట్లయితే వానరాల బదులు గొరిల్లాలను యూజ్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మోడ్రన్కి సంబంధించిన దాంట్లోకి తీశారన్నట్టు. ఇవాళ ఉన్న పిల్లలకు ఎవరికైతే మంకీ అంటే తెలియదు, గొరిల్లా అంటే తెలుసుకుంటారు. అంటే అలాంటి తగ్గట్టు తీసినట్టు అని నేను అనుకుంటున్నాను. అంటే మన అప్గ్రేడ్ అవుతుందంటే కూడా సో అది కూడా అప్గ్రేడ్ అవుతుందని అంటే అప్గ్రేడ్ అవుతున్నామని మీరు అన్నారు కరెక్టే. రాముని మనం అంటే కొంత చేంజ్ చేయొచ్చు, కానీ రాముడే కాదు ఇంకొక అతన్ని తీసుకొచ్చి మనం స్టోరీ చేయలేం కదా. అదండి కరెక్టేనే, కానీ ఇక అది సినిమా సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. ప్రభాస్ కట్అవుట్కి మినిమం అంటే ఆ రేంజ్ ఉండాలి అన్న కూడా కొంచెం దాని తగ్గట్టు అలా ప్రిపేర్ అయ్యి. నేను హనుమాన్ మూవీ ఏంటంటే మెయిన్ మనం బేసికల్లీ హనుమాన్ ఫ్యాన్ అన్నట్టు. హనుమాన్ ఫ్యాన్కి మేము కంపల్సరీగా చూడాలి. భక్తుడు అంటే ఫ్యాన్ అంటే భక్తుడు భక్తుడు అంటే ఇప్పుడు అర్థమయ్యే వాళ్ళకి చెప్పిన అట్లా ఈ ట్రెండ్ అంటే ఇవాళ రోజుల్లో చెప్పారు. హనుమాన్కి భక్తుడు. గుడికి వెళ్తారా సార్ మీరు? వెళ్తారు. హనుమాన్ భక్తుడు చాలా మాల కూడా వేసుకుంటాడు. సో మెయిన్గా అదే రీజన్, హనుమాన్ భక్తుడు వాళ్ళని చూడాలని చెప్పేసి ఇంట్రెస్ట్ కొద్ది వచ్చి. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా పిల్లలను కూడా పట్టుకొని వద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నైట్ అయిపోయింది పడుకుంటున్నాను. ఇక హనుమాన్ గురించి అంటే మీరు అన్నట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అనేది ఒక పాయింట్ అయితే మీరు అన్నది నిజమే. అలానే ఆలోచిస్తున్నారు డైరెక్టర్స్ కూడా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి మన స్టోరీస్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మన యొక్క ట్రెడిషన్స్ ఏంటి అనేది తెలుసున్నారు. అది కూడా మంచి పాయింట్. అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా ఎక్కువ బడ్జెట్ యూజ్ చేసి సినిమాలు తీస్తున్నారని, కానీ ఇది అతి తక్కువ బడ్జెట్తో తీశారు, చాలా బాగుంది అంటున్నారు. అంతేనా? అంతే తక్కువ టైం తక్కువ ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకోవాలంటారా? రాబోయే ఎవరైతే కోట్లు పెట్టే వాళ్ళు బడ్జెట్ ఎవరైతే పెట్టే ఇక్కడ బడ్జెట్ అని కాకుండా స్టోరీలో కంటెంట్ ఉంటే ఎంత మ్యాటర్, హీరో డజంట్ మ్యాటర్, అక్కడ స్టోరీ మ్యాటర్స్. ప్రజలందరికీ స్టోరీ బాగుంటే అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎంకరేజ్ చేస్తారు ప్రజలు. ఓకే, మేము మూవీ చూడలేదు చూడడానికి వచ్చాం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మూవీ? మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్నే చూద్దామని వచ్చినాం. బట్ మేము శ్రీరామ్ అనే అవన్నీ ఇప్పుడు మనం ఇంకా చూసినాక మాట్లాడాలి అవన్నీ. యాక్చువల్గా ఇది దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుందని మాత్రం మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆదిపురుషు మూవీ చూసినప్పుడు అప్పుడు కొంచెం అనిపించింది, ఎందుకంటే కొంచెం వక్రీకరించినట్టు అనిపించింది మూవీలో కొంచెం. అది అందరికీ తెలిసిందే, ఎందుకంటే దాని మీద ట్రోలింగ్స్ కూడా వచ్చినాయి చాలా వరకు. అది మాత్రం వాస్తవం. అంటే అక్కడ ప్రభాస్ అభిమానులు కూడా ఒప్పుకున్నారు. ఓంరావు తీసినటువంటి మూవీ ఆదిపురుష్ ఏదైతే ఉందో ప్రభాస్ని చాలా డిగ్రేడ్ చేశారు అక్కడ ఓంరావుత్ అనేది. ఇక్కడ చూసినట్టయితే ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకోవాలని కూడా చాలా మంది మీ అభిమానులే, అవునా, ప్రభాస్ అభిమానులే అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇది నేను ఇంకా మూవీ చూడలేదు. యాక్చువల్గా ఆదిపురుషుతో కంపేర్ చేస్తే మాత్రం ఇది బెటర్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నాకు తెలిసిన, నేను సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారం మనకి హాలీవుడ్లో సూపర్ హీరోస్ ఎలా అయితే ఉన్నారో మనకు కూడా మన వరకు హనుమాన్ అనేది సూపర్ హీరో. మనం చూసిన హిస్టారికల్ వాటిల్లో హనుమాన్ అనేది ఒక సూపర్ హీరో క్యారెక్టర్. దాన్ని బేస్ చేసుకుని మూవీ వచ్చిందని మాత్రం అనుకుంటున్నాను. సినిమా అయితే బ్రహ్మాండం. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ వచ్చే సినిమాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా పిల్లలకు ఉపయోగపడుతుంది అంటారా? 100%. అందులో అది ఏం చెడు బూతులు లేవు, ఏం లేవు. ఇకంతా రాముని భక్తితో తీసి ఉండదు. సినిమా చూస్తే అలా అర్థమవుతుంది. నేను చూసిన
నేను ఇళ్ళనే పని చేస్తా కాబట్టి చెప్తాను. ఎలా అంటే పొద్దుట యాక్చువల్గా గుంటూరు కారం ఉంది అని అది 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 ఒక్క షో నడిపించిండు, బాగా లొల్లి చేసే వరకు మళ్ళీ ఇది 3వ మ్యాట్ నుంచి మా మేనేజర్ గారు ఇది పెట్టిండు. ఎందుకని గుంటూరు కారం తీసేసి మళ్ళీ ఇప్పుడు హనుమాన్ పెట్టడం గల కారణం ఏంటి? ఫస్ట్ నుంచి లెక్కనే అది నాకు తెలియదు, అది మా మేనేజర్ గారు కదా. సినిమా అయితే మొత్తం టాక్ బాగున్నది. గతంలో ఆదిపురుష్ చూసారా మీరు? ఆదిపురుష్ చూసిన ప్రభాస్ కదా. దానికి దీనికి తేడా ఏంటి? అది వేరే సబ్జెక్ట్. అంటే సేమ్ శ్రీరామ్ అంటే ఈయన హనుమంతుడు భక్తుడు, అది వేరే కదా. దానికి దీనికి పోరాదు. సేమ్గా రాముడి భక్తుడికి ఆయన యాక్షన్ చేస్తా అంటే వాళ్ళ అక్క ఉంటుంది, అక్క తమ్ముడు కలిసి స్టోరీ తీసిండు. అది ఇప్పుడు ఉన్నది అక్క తమ్ముడు తీసిండు, బాగానే తీసిండు, బోర్ కొట్టలేదు. అంటే గతంలో ఓం రౌత్ 600 కోట్లు పెట్టి సినిమా తీశాడు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే కదా ప్రశాంత్ వర్మ కేవలం 60 కోట్లు పెట్టే తీశాడు. సో దాన్ని మించి ఉంది సినిమా అంటున్నారు, అది కరెక్టేనా? అది 100%. ఇంకా పైసలు ఎక్కువ రావచ్చు ఆ భగవంతుని దయ వల్ల అయితే మాత్రం. అది నిన్న రేపటి వరకు కూడా ఫుల్లే, మొత్తానికి బాగుంది అంటున్నారు. బాగానే ఉన్నది. ఏ పబ్లిక్ మరి వచ్చినా అడగండి, ఆ చిన్న పిల్లలు ఫ్యామిలీతో కూడా వచ్చిండ్రు. ఒకడే నవ్వుడు హనుమంతుడు కనబడితే. ఇక ఇప్పుడు 22వ తారీఖున రాము అనేది చెప్పి బాల ప్రతిష్ట ఉంది కదా, అదే సేమ్ అట్లే అమ్మా. ఫ్యామిలీతో బాగా ఇస్తాను తల్లి, 100% అట్లా. సినిమా చాలా బాగుంది. సినిమా బాగుంది అనేసరికి మేము గుంటూరు కారం కంటే ఈ సినిమా చాలా బాగుంది. అంటే ఇప్పుడు దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, సో గతంలో మనం చూసినట్లయితే ఆదిపురుష్ చాలా ఎక్కువ కోట్లు పెట్టి తీసేశారు, ఇది తక్కువ కోట్లు పెట్టినా కూడా సో అంటే హిట్ కొట్టబోతుంది అని చెప్పేసి అని పబ్లిక్ అంటున్నారు, అది నిజమేనా? 100% అండి. ఎందుకంటే ఇది గతంలో 600 కోట్లు అంటే అది ప్రభాస్ది ఆదిపురుష్ సినిమా అందరు అన్నారు, ఫ్యాన్సే అన్నారు. ఆ సినిమా అంతగా బాగుండకపోవచ్చు అన్న ఫ్యాన్సే అన్నారు. సో అన్నట్టుగానే అది 600 కోట్లకు తీసుకొని చాలా లాస్ అన్నట్టు ఆ సినిమా. సో ఇది 7 కోట్లే, ఇది ఒక 7 కోట్లే. ఇది ప్రశాంత్ వర్మ 7 కోట్లతో సినిమా తీశాడు. సో ఇది నాకు తెలిసి అయితే మాత్రం ఇది ఒక 200 కోట్లకు వెళ్ళిపోతుంది. 200 కోట్ల సినిమా అయిపోతుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. పబ్లిక్ కానీ ఫ్యామిలీస్ కానీ కిడ్స్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. అంటే విఎఫ్ఎక్స్ అవి ఇవన్నీ ఎలా ఉన్నాయి? విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఊరిని చూపెట్టడం, హనుమంతుని చూపెట్టడం చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి లాస్ట్ ఒక 15 నిమిషాలు ఒక గూస్ బంప్స్ ఉంటాయి ఇందులో, ఒక మంచి మంచి సీన్స్, ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి ఇందులో అట్లా. సో మనం గతంలో చూసుకున్నట్లయితే ఆదిపురుషు అంటే రాముడి భక్తుడే హనుమంతుడు అంటాం కదా. సో అక్కడ రాముడు క్యారెక్టర్ తీసుకున్నాడు, అందులో ఏదైతే ఉందో ఇప్పుడు వానరాలు ఏవైతే ఉన్నాయో, సో అంటే గొరిల్లాలు తీసుకోవడం చాలా మార్చేశారు, అంటే మన పురాణ ఇతిహాసాలు అన్నింటిని కూడా మార్చి తీశారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎఫెక్ట్ అవుతుందంటారా? ఇప్పుడు రాబోయే జనరేషన్కి మన పురాణాలు ఎలా ఉన్నాయి, ఇతిహాసాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. సో అది కాకుండా విఎఫ్ఎక్స్ సరే కొంత సృజనాత్మకత కలిపినా కానీ సో ప్రజలకి ఉపయోగపడేటట్టు కాకుండా కొంత వాళ్ళ కల్పితాలతోటి డబ్బులు రాబట్టుకోవడం కోసమే చేస్తున్నారు తప్ప ఉన్నటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ ఖచ్చితమైనటువంటి రామాయణాన్ని ప్రజలకు అందించట్లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దానికి మీరేమంటారు? అది ఖచ్చితంగా అండి. ఎందుకంటే అది ఒక ఆదిపురుషు సినిమా, అది ఒక యానిమేషన్ సినిమా అయిపోయింది. ఎందుకంటే అందులో ఒక విఎఫ్ఎక్స్ కానీ ఒక కోతులని అన్నీ చూపెట్టడానికి బాగా ఇష్టపడలేదు, పబ్లిక్ కూడా చూడలేదు ఎక్కువ. ఇందులో గ్రాఫిక్స్ బాగుంది, అంటే ఒక రియాలిటీ అనిపించింది, ఒక లొకేషన్ అనేది బాగుంది. సినిమా ఓవరాల్గా మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా. కొన్ని కోట్లు పెట్టి అంటే సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రశాంత్ వర్మ అయితే చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. అంటే ఈ ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకోవాలంటారా ఇప్పుడు ఎవరైతే బాగా? ఎందుకంటే ఈ ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకోవాలి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశాడు. ఇది దాదాపు అంటే 7 కోట్ల సినిమా అని 200 కోట్లకి అంటే ఎంత ప్రాఫిట్ అని మీరే ఆలోచించండి. మంచి సినిమా అని ప్రేక్షకులు కూడా మంచి సినిమా 60 కోట్లు అన్నారు కదా. 60 కోట్లు కాదండి, ఇది ఒక 7-10 కోట్లే. దీని బడ్జెట్ కూడా 7-10 కోట్లు ఉంటుంది. దీని బ్రేక్ ఈవెన్ మాత్రం 25 కోట్లు అయితే చాలు. ఇది బ్రేక్ ఈవెన్ 25 కోట్లు అంటే మ్యాక్సిమం 200 కోట్లు వచ్చేది సినిమా. సో ఖచ్చితంగా అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా. ఓకే, చెప్పు బ్రదర్, ఎలా ఉంది సినిమా? సినిమా సూపర్ హిట్. అంటే మన అన్న ఫస్ట్ జామిరెడ్డి తీసిండు, జామిరెడ్డి తర్వాత ఇదే అన్నకి మంచి బ్లాక్ బస్టర్ వస్తుంది. నాకు తెలిసి ఇది మంచి రికార్డ్స్ కొడుతుంది. పాన్ ఇండియా స్టార్, మళ్ళీ మన తెలుగు చిత్రం నుంచి మరొక పాన్ ఇండియా స్టార్ రాబోతున్నాడు. మనం అందరం తెలుగు చిత్రాన్ని ఇంకా ఎదిగిస్తున్నాం. కాబట్టి మన చిత్ర పరిశ్రమని మన ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి, రాజమౌళి వంటి ప్రశాంత్ నీల్ వాళ్ళందరూ మంచి మంచి సినిమాలు తీసి మన తెలుగు స్థాయిని పెంచుతున్నారని మేము చెప్తున్నాం.
సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఏదైతే ఉందో జై హనుమాన్, ఇప్పుడు ఏదైతే అన్ని మూవీస్లో ఆధ్యాత్మికంగా వస్తున్నాయి, మీరు కేవలం ఈ సినిమా థియేటర్లో దేవుణ్ణి చూడడమేనా, వాస్తవానికి ఏమైనా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా? అంటే మేము క్రిస్టియన్స్, ఓకే. కానీ మేము క్రిస్టియన్స్ అంటే సర్వ కులాలు మతాలు మనకు ఒకటే కాబట్టి సినిమాకి వచ్చాను. యాజ్ ఏ చూసావా? మూవీ లవర్గా సినిమా చూసాను. సూపర్ హిట్. మన తెలుగు చిత్రం, మన హీరో మన తెలుగు చిత్రం నుంచి మరొక ప్యాన్ ఇండియా స్టార్ అన్ననే. ఓకే, చూడండి ఇక్కడ. సో క్రిస్టియన్ కూడా ఒక హనుమంతుడు మూవీకి వచ్చేసి సినిమా చాలా బాగుంది అని చెప్పేసి అని మన పబ్లిక్ టాక్ వినడం జరిగింది. చూద్దాం ఇంకా ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో. మనకి అయోధ్యలో రామ మందిరము నిర్మితమైంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ నెల 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మరి ఈ టైంలో హనుమంతుడు మూవీ మరి ఏ విధంగా విజయం వైపు దూసుకు వెళ్తుంది అని చెప్పేసి అని ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాము. అన్న ఒకటన్నా, ప్రభాస్ ఆదిపురుష అంటున్నారు కదన్న, అది తెలుగు స్టేట్ మూవీ కాదన్న, ఇది స్టేట్ మూవీ. ఓకే, ఇది పాన్ ఇండియా మూవీ అనొచ్చు. ఒకటన్నా ప్రభాస్ నేను డైహార్డ్ ఫ్యాన్ అన్న. ఓకే, డైహార్డ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ నేను. మనుగురు నాది, ఖమ్మం డిస్టిక్. ఒకటన్నా, ఆదిపురుషు మన హిందీ నుంచి వచ్చిన స్టేట్ మూవీ అన్నది, తెలుగు నుంచి వచ్చిన స్టేట్ మూవీ కాదు అది. ఇది వచ్చింది. ఓకే, దాని స్టోరీ దాని కథ వేరు, దీని కథ వేరు. ఓకే, దీని మీద హనుమాన్ అంటే దీని మీద అశ్లీల అది అంటారు. ఓకే, నాకు అర్థమైంది. ఏ హనుమాన్ మూవీలల్లో హనుమాన్ ఏ సినిమా అయినా కానీ ఒకటన్నా అశ్లీలు ఏముండవు అన్న. జై శ్రీరామ్ అంతే. ఒకటన్నా ఆదిపురుషు అన్నారు, ఆదిపురుషు నేను చూసినాను, నేను ఫ్యానే. సినిమా నచ్చలే. ఓకే, స్టోరీ పరంగా అది హిందీ మూవీ నుంచి వచ్చిన మూవీ, అది హిందీ మైండ్ నుంచి వచ్చిన మూవీ, అది తెలుగు స్టేట్ మూవీ కాదు. అది తెలుగు నుంచి తీసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చింది కదా, చూడవచ్చు. ఒకటన్నా కలికి వస్తుంది మా వాడిది, తొలగొట్టేస్తుంది అంతే. అన్న కల్కి దేని గురించి అంటే స్టోరీ ఎలా ఉంటుందంట? స్టోరీ అక్క వరల్డ్ వైడ్ అక్క, అది సైంటిఫిక్ సైన్స్ గురించి. అన్న ఇంకొక క్వశ్చన్, మీరు అన్నారు ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి అని. ఏదైతే ఆదిపురుష్ మూవీ ఉందో, సో ఓం రౌత్ అందులో ప్రభాస్ ఏదైతే చాలా మంది అభిమానులు ఉన్నారు, ఆయన ఇమేజ్ని చాలా తగ్గించాడు అని చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే అతనికి అంత తీయాల్సిన మూవీ కాదు అని చెప్పి అంటారు. దాన్ని మీరేమంటారు? కరెక్ట్, ఇమేజ్ తగ్గించేశారు అభిమానులలో. కానీ వాడి క్రేజ్ సాలార్ నుంచి దింపిండు, సాలార్ నుంచి పైకి లేపిండు. సాలార్ లేపింది అక్కడ, మీకు తెలుసు అది. 500 కోర్సు ఏంది, 500 కోట్లు రికార్డు బ్రేక్ చేసింది సినిమా సాలార్. ఏంటి అది మరి. జై హింద్, జై శ్రీరామ్. రైట్. హనుమాన్ మూవీ అయితే బాగుంది, హనుమాన్ మూవీ చాలా బాగుంది, థియేటర్స్లో బాగుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా ఈ ఆధ్యాత్మికంగా ఇది చూసుకుంటే కనుక గుంటూరు కారం ఏదైతే ఉందో దానికి ఏమైనా ఎఫెక్ట్ పడేటట్టుందా? యాక్చువల్ నా మూవీ నాకు తెలియదు, చూడలేదు. ఈ మూవీ అయితే చూసిన, ఎక్సలెంట్ ఉన్నది, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ మూవీ బాగుంది, చాలా బాగుంది, సూపర్ అసలు బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుందా? సూపర్ సినిమా, సూపర్ మొత్తం సూపర్. జై హనుమాన్, సూపర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, ఎక్సలెంట్ సినిమా. జై శ్రీరామ్. బాగుంది. చెప్తావా? ఎలా ఉంది హనుమాన్ మూవీ? బాగుందా? సినిమా బాగుంది. ఆదిపురుష్ తీసిన వాళ్ళకి సిగ్గుపడాలి. సూపర్. బాగున్నా సినిమా, హౌస్ఫుల్ సూపర్ ఉంది, సూపర్. జై శ్రీరామ్. సినిమా ఎలా ఉంది? శ్రీరామ్ సూపర్ ఉంది సినిమా. జై హనుమాన్ ఎలా ఉంది సినిమా? బాగుందా? చాలా బాగుంది కదా. మళ్ళీ ఇలాంటి సినిమా రాదు, చాలా బాగుంది. జై శ్రీరామ్.
చాలా బాగుంది బాగుంది. బాగుంది బాగుంది చాలా 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 బాగుంది. బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసిండు. జై శ్రీరామ్. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. లాస్ట్ 20 minutes బాగుంది. సూపర్ ఉంది. హిట్ సినిమా. బ్లాక్ బాస్టర్ కూడా. సినిమా గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పలేము. ఎక్సలెంట్ మూవీ. లాస్ట్లో రివీల్ చేసిన విధానం డైరెక్టర్ మామూలుగా అది ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కూడా ఇప్పుడు రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కదా, ఆ సినిమా దీని మీద ప్రభావం చూపించి చాలా ముందుకు వెళ్తుందంటారా? చాలా వరకు వెళ్తుంది కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు మనుషుల రూపంగా సినిమా స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అచ్చంగా దేవుళ్ళ గురించే ఉంటుంది నెక్స్ట్ హాఫ్. ఇప్పుడు హనుమాన్ ఉంది కదా, నెక్స్ట్ మూవీ జై హనుమాన్. ఓన్లీ దేవుళ్ళ గురించే, రామాయణం గురించే ఎక్సలెంట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. అంటే సినిమా పేరు హనుమాన్ అని ఉండడం వల్లనే బాగా ఆడుతుందంటారా? వాస్తవానికి నిజంగానే మన పురాణాలు ఇతిహాసాలు చూపించే, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా తీశారంటారా ఈ సినిమా? అందరికి అర్థమయ్యే విధానంగా డెఫినెట్లీ తీసుడు. లాస్ట్ అరగంట సినిమాలో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎంత ముసలోళ్ళు వచ్చినా కూడా అర్థమవుతుంది. మామూలుగా లేదు సినిమా, నెక్స్ట్ లెవెల్. అంతే. ఇక మామూలుగా చూస్తే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా సూపర్ హిట్. సినిమా వేరే సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది. అమ్మా కొంచెం మాట్లాడండి. హనుమాన్ మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుందా సినిమా? బ్లాక్ బస్టర్ హిట్. వేరే హిట్ బొమ్మ. సూపర్ సూపర్ సూపర్. అమ్మా ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్ ఉన్నది. సూపర్ ఉంది. జై ఆంజనేయ స్వామి. జై ఆంజనేయనా? హనుమాన్. ఆంజనేయ అంటే నాకు ఇష్టం. ఆహా, ఓకే. సూపర్ సూపర్. జై శ్రీరామ్. సూపర్. జై శ్రీరామ్. సూపర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నా. ఓకే, సూపర్. జై శ్రీరామ్. వెరీ గుడ్. అక్క ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకేనా? మన పిల్లలకి చూపించి, అంటే ఇప్పుడు మన పాప ఎలా ఉందమ్మా? బాగుంది. బాగుందా? ఎక్సలెంట్ మూవీ. సూపర్. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. బాగుంది 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 చాలా బాగుంది. వస్తుంది. చాలా బాగుందా? బాగుంది. సూపర్ సూపర్ బాగుంది. సిస్టర్ ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుందా? జబ్బర్ ఉన్నా జబ్బర్. ఎలా ఉంది? మైండ్ పోతుంది అంతే. మైండ్ పోతుందా? క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. వాయిస్ పోయింది. అంతేనా? సినిమా సూపర్ హిట్. బాగుందండి. సిస్టర్ రండి మరి. సూపర్ 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 గ్రాఫిక్స్. సూపర్. ఎలా ఉంది సార్ సినిమా? ఇప్పుడున్నటువంటి సమాజానికి ఇది ఒక కనువిప్పు. ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి సినిమా అంటే ఈ రోజుల్లో బాగుంది. ఆ హీరో అసలు హీరోనే కాదు, అసలు టాప్ ఆఫ్ ద టాప్. అసలు ఆయన సూపర్ స్టార్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆయన బీట్ చేసినంత. అన్న ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ కూడా, మనకి ఇంద్రా మూవీలో కూడా నటించాడు, అనేక మూవీలో కూడా నటించాడు అన్నారు కదా. అమ్మ చూసేసిన. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో మాత్రం హైఫై అమ్మ. ఓకే. అయితే ఆయన గురించి చెప్పాలంటే అసలు అసలు ఏం వర్ణించడానికి, ఏం వివరించడానికి పెద్దగా ఏం లేదు. కానీ ఆయన సూపర్ స్టార్ కంటే గ్రేట్ అన్నట్టుగా నా ఉద్దేశం. అంత బాగా నటించారండి. అంత బాగా చేసి. సినిమా అమ్మ చూసానమ్మా. ఓకే. చూశాను. అసలు ఎట్లా అంటే అసలు మెదడు ఖరాబ్ అయిపోయింది నా గురించి. అసలు గా ఏజ్లో అసలు గ్రేట్ అంటే గ్రేట్ అమ్మ. అది అంటే చిన్నప్పటి నుంచి నటిస్తూ ఉన్నాడు కదా మరి. అంటే ఈ మూవీలో మాత్రం హైఫై అమ్మ. ఇక ఓకే. ఆ టికెట్ల కోసం జనాలు మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు, అన్న మీ దగ్గర ఏమైనా టికెట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, షాప్ ఇక్కడే కదా, అడుగుతూ ఉన్నారు. హైఫై అంటే హైఫై అమ్మ. హౌస్ఫుల్ అయిపోయింది కంప్లీట్. మాకు కూడా అసలు లాస్ట్కి మాకు దొరకలేదు టికెట్. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఓకే. సో మొత్తానికి సినిమా బాగుంది అంటారు. సూపర్ అమ్మ. సూపర్ అంటే సూపర్. ఆయన హీరో గురించి చెప్పాలంటే అసలు ఏం వివరించడానికి ఏం లేదు. ఆయన గ్రేట్ అమ్మ. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు అమ్మ మొత్తం టోటల్ సూపర్ అమ్మ. టోటల్ సూపర్. అసలు ఇంకా ఏం చెప్పడానికి. అంటే ఈ సంక్రాంతికి ఒక పెద్ద హిట్ మూవీ అంటారా? ఈయన హిట్ మూవీ అంటే హిట్ మూవీ. ఓకే. వై బికాజ్ అసలు ఆయన నటన చాలా హైఫై అమ్మ.
ఓకే, బాగుండదు, సూపర్ హిట్ అమ్మ. సో ఇది వెంకట్రామ థియేటర్లో పబ్లిక్ టాక్ మనం చూసినట్లయితే హనుమాన్ అనేది గతంలో చూసుకుంటే ఆదిపురుష్ మూవీ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మనకి అయోధ్యలో చూసినట్లయితే ఈ నెల 22వ తారీఖు బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మరి ఆ ప్రాణప్రతిష్ఠకి ముందుగానే రిలీజ్ అయినటువంటి మూవీ మన హనుమాన్ మూవీ. మరి ఈ హనుమాన్ మూవీ ఆదిపురుష్ని మించి ఎన్ని కలెక్షన్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అని వేచి చూడాల్సిందే. సో కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.